నెలంతా సంరక్షించి కాపాడి కాపు వేసి భద్రపరిచి మరొక నూతన మాసంలోకి నీ కుటుంబాన్ని ఆశీర్వకరంగా నడపాలని నా దేవుని యొక్క ఉద్దేశం. అంటే దేవుడు మనందరూ కూడా బహుగా దీవిస్తున్నాడు. ఇంతవరకు ఇచ్చిన దీవులు బట్టి దేవునికి వందనాలు కలుగును గాక. దేవుడు అందరూ దీవించును గాక, కుటుంబాలను దీవించును గాక, బిడ్డలను దీవించును గాక, కుటుంబాలను సమృద్ధించును గాక. యేసుక్రీస్తు ప్రభుతో ఉండేవారుగా ఉండాలి. అందుకని నెలంతా కాపాడిన దేవునికి నువ్వేం చేయాలి అంటే దేవుని ఎదుకు వచ్చి దేవుని నెలంతా కాపాడారు, దీవించావు, బలపరిచావు, ఆరోగ్యం ఇచ్చావు, మా కుటుంబాలకి చాలంత సమృద్ధినిచ్చావు ప్రభువా, స్తోత్రం. దేవుని స్తుతిస్తూ దేవుని యొద్ద నుండి గతము కంటే శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందేవారుగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఎందుకంటే యేసు ప్రభుల వారు సువార్త ప్రకటన చేస్తున్నాడు. సువార్త ప్రకటన చేస్తూ ఉంటే ప్రజలందరూ తండోపతండములుగా ఆయన మీద పడుచుండెను అని లేఖనాల్లో ఉంది. తండోపతండములుగా ఇళ్లలో పండుకొనెను అని లేదు. తండోపతండములుగా పరిపాటలో నిమగ్నపోయి ఉండెను అని లేదు. పగలంతా పనిచేశారు సుమి, వారు పనిచేశారు, కష్టపడ్డారు. ఆ రోజున ప్రజలందరూ పనిచేశారు. సువార్త ప్రకటిస్తున్నాడు యేసయ్య అని తెలిసి ప్రజలందరూ లేచి వచ్చి ఆయన వాక్యాన్ని వినుటకు ఆయన మీద పడుచుండెను. లోక సువార్త 5వ అధ్యాయం 1 చూద్దాం. లోక 5:1. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండిరి. అంటే అర్థం ఏంటి? 10 మంది ఉన్నారు, అక్కడ వేల జనం ఉన్నారు, సమూహాలుగా ఉన్నారు. అంటే కుటుంబాలు ఎవరు లేరన్నమాట, కుటుంబాలు ఎవరు ఉండలేదన్నమాట. ఏమయ్యారయ్యా? దేవుని వాక్యం విరివిగా ఉంది, వాక్యం శ్రేష్టం, వాక్యం కావాలి మాకు, వాక్యం వినాలి. మేము మాట్లాడేది జీవము కలిగిన దేవుడు. ఆయన నోటి మాట నన్ను బతికించేది, ఆయన నోటి మాట బాగు చేసేది, ఆయన నోటి మాట నా కుటుంబాన్ని దీవించేది. ఆ దీవెనకర వాక్కు వినటానికి జన సమూహములు ఆయన మీద పడుచుండెను. క్రైస్తవుడు, నువ్వు లోకం మీద పడ్డావు, పొలాల్లో పడ్డావు, ఎక్కడ పడ్డావు, ఆశీర్వాదం రాదు, వాక్య ధ్యానం ఉండదు, వాక్యం ఎరిగిన వారు ఉండలేవు. ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త వినటానికి ఎగిరిపడేవారుగా ఉండాలి. యేసయ్య మాట్లాడుతున్న సమయం, రేపు సమయం లేకపోవచ్చు నీకు, రేపు ఆ సమయం నీకు లేకపోవచ్చు. సమయం ఉన్నప్పుడే, వయసు ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే, అన్ని కలిగినప్పుడే నా దేవుడు నీతో మాట్లాడే సమయంలో మాట్లాడుతున్నప్పుడే వెగిరిపడు. జన సమూహములు ఆయన మాట వినుటకు ఆయన మీద ఏం చేశాడా? పడుచుండెను. క్రైస్తవ పిల్లలు యేసయ్య మాట అంటే యేసయ్య గౌరవించాలి మనం. ఆయన నోటి మాటల్లో చాలా శక్తి ఉంది. అందుకే భక్తుడు ఏబుకు మాట అంటాడు. 23వ ఏబు గ్రంథం 23:11-12 చూద్దాం. ఏబు గ్రంథం 23:11-12. నా పాదములు ఎక్కడంటే నా పాదములు యేసుక్రీస్తు ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నాయి. అయ్యో, నా పాదాలండి ఎక్కడ వాక్యం ఉంటే అక్కడికి నడుస్తున్నాయో. యేసు ఎక్కడున్నాడో దేవాలయం ఉన్నాడు. యేసు ప్రభుల వారు దేవాలయంలో ఉంటే ఆయన కలుసుకోవటానికి, ఆయనతో మాట్లాడుకోవటానికి, ఆయన ముఖ దర్శనం చేయటానికి నా పాదములు ఆయన అడుగు జాడల్లో. ఒకటి చదవండి.
నా పాదములు ఆయన అడుగుల విడువక్క నడిచినవి. నేను అటు ఇటు తొలగక్క. ఎటంట? నేను వాక్యం చదువుతూ ఉంటే, ప్రార్థన జరుగుతూ ఉంటే, సువార్త జరుగుతూ ఉంటే, దేవుడు మాట్లాడుతూ ఉంటే అటు ఇటు తిరగక పరిగెయ్యక, అటు ఇటు తిరగక పరిగెయ్యక, చూపగలిగిన యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని ఆశ కలిగి వాక్యం వినటానికి నాడుగు స్థిరపరచుకొని అదే మార్గంలో నేను సాగిపోతూ ఉన్నా. నేను అటు ఇటు తిరగక ఎంతకాలం అటు ఇటు, ఎంతకాలం లోకములో పాపములో, ఎంతకాలం చీకట్లో అంధకార సంబంధముకు అధికారంలో మగ్గిపోతూ ఉంటా క్రైస్తవుడా. ఎంతకాలం నీ జీవితం వ్యర్థం చేస్తున్నా నీవు? మా తెలియదా అంట మనం అడిగితే ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? తినటం, నిద్రపోవటం, పని చేయటం, మళ్ళీ లేవటం, పనికి వెళ్ళటం, సంపాదించుకోవటం, బ్యాంకులో వేసుకోవటం, ఇదే తెలుసు నీకు. పరలోకం ఎక్కడ ఉందండి? పరలోకం ఏది? పరలోకం ఎవరు ఇస్తారు నీ పరలోకాన్ని? నీ ధనమా, నీ డబ్బు, నీ బలం కాదు. ఎవరు యేసుక్రీస్తు ప్రభువులో ఉంటే, యేసుని కలిగి ఉంటే ఆ దేవుడు నీకు నిత్య రాజ్యం ఇచ్చునుగాక, పరలోకం ఇచ్చునుగాక, సమృద్ధి ఇచ్చునుగాక. అందుకోసం నా కాళ్ళు అటు ఇటు, నా పాదములు ఆయన అడుగు జోడలు విడువక్క. నేను అటు ఇటు తొలగక ఆయన మార్గమును నేను అటు ఇటు తిరగక తొలగక ఆయన మార్గం అనుసరించింది. యేసు ఏం చెప్పాడు? నేనే మార్గము, నేనే సత్యము, ఎవడైనా సరే నా మార్గాన్ని అనుసరించాలి. మరి నీవు యేసే మార్గం అనుసరిస్తున్నావా? యేసే మార్గం నడుస్తున్నావా? ఒకటే మార్గం కదా యేసైది. యేసైది ఒకటే మార్గం, రెండు మార్గాలు కాదు, రెండు త్రోవలు కాదు, రెండు స్థలాలు కాదు, రెండు గుళ్ళు కాదు, రెండు రాజ్యాలు కాదు, రెండు దేశంలో అనేక స్థలాలు కాదు, ఒకే మార్గం, అది యేసయ్య మార్గం. ప్రతి క్రైస్తవుడు బలపడి బాగుపడి పరలోకానికి అర్హుడు కావాలంటే, పొందుకోవాలంటే ఒకే మార్గం, యేసయ్య మార్గం. నేనే మార్గం, యేసయ్య మార్గం. అది ఏమన్నాడు? నేను నా దేవుని మార్గమును విడవక వదలక ఆ దేవుని మార్గంలోనే సాగిపోతున్నాను. తర్వాత ఆయన పెదవుల్లో వచ్చిన ఆజ్ఞను ఏంటంట? ఒకటేమో ఆయన మార్గాన్ని విడవలేదట, రెండోదేమో ఆయన పెదవుల్లో నుంచి వచ్చిన ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? ఆయన పెదాల్లో నుంచి ఏం ఆజ్ఞ వచ్చింది? దేవుని పెదవుల్లో నుండి ఏమి ఆజ్ఞ వచ్చిందంటే, అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఏం చెయ్యాలంట? అంతటా అందరూ మారు మనసు పొందాలి. ఆజ్ఞ వచ్చింది. ఈయన అంటున్నాడు, నేను ఆయన మార్గాన్ని వదలలేదు, ఆయన త్రోవల్లోనే ఉన్నాను, అటు ఇటు గాలి కొట్టుకుపోవటం లేదు, స్థిరంగానే ఉన్నాను. అంతేకాదు ఆయన పెదవుల్లో నుండి వచ్చిన ప్రతి ఆజ్ఞను నేను విడిచి తిరగ. అంటే దేవుని ఆజ్ఞ, యేసయ్య నోట్లో నుండి ఆజ్ఞ వచ్చిందో ఆజ్ఞను లోబడుతున్నాను నేను, ఆజ్ఞ లోబడి జీవిస్తున్నాను నేను. యేసయ్య నోట్లో వచ్చిన ప్రతి ఆజ్ఞకు లోబడి ఆయన ఆజ్ఞ విడిచిపెట్టలేదు. నేను ఇలా ఉండయ్యో, ఇది చెయ్యయ్యో, ఇలా జీవించయ్యో, ఇలా బతుకయ్యని నా దేవుడు నాకు ఆజ్ఞాపిస్తే ఏది ఆజ్ఞాపించాడో అదే చేస్తున్నాను నేను. దేవుని ఆజ్ఞకు కట్టుబడిపోయాను నేను. ఎందుకయ్యా? దేవుని ఆజ్ఞ కట్టుబడాలంటే ఆయనే సర్వ సృష్టికర్త.
ఆయనే బలపరచువాడు, ఆయన బతికించువాడు, నీ జీవితంలో అద్భుతం చేయవాడు, నీ కుటుంబాన్ని ఆశ్చర్యకరంగా మార్చే దేవుడు, నీ కుటుంబాన్ని ఉన్నతంగా ఉంచే దేవుడు ఎవరంటే యేసు ప్రభుల వారు. అందుకని ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు నోటిలో వచ్చే ఆజ్ఞకు లోబడి జీవించాలట. అందుకని యేసయ్య అన్నాడు, వాక్యం అంటుంది, నేను ఏమన్నమాట, నేను ఆయన ఆజ్ఞలో నిలిచి తిరిగిన వాడును కాదు, ఆజ్ఞకి లోబడ్డాను, ఆయన త్రోవలోనే జీవిస్తున్నాను, ఆయనతోనే ఉంటున్నాను. అందుకే నా జీవితంలోకి కష్టం వచ్చింది, వ్యాధి వచ్చింది, జబ్బు వచ్చింది, అంతా పోయింది, కానీ సమస్తము తిరిగి మరలా నా యొద్దకు తిరిగి నా దేవుడు నాకు ఇచ్చాడు. కారణం ఏంటంటే నా దేవుని మీద ఉన్నాను, నేను నా దేవుని ఆధారపడ్డాను, నేను నా దేవుడిని నమ్ముకున్నాను, ఆయన మార్గాల్లో ఉన్నాను, ఆజ్ఞలో పడ్డాను, ఆయన కొరకు ఎదురు చూస్తున్నాను, ఆయనతో జీవిస్తాను. కాబట్టి నా దేవుడు నా చెయ్యి విడవక, నా చెయ్యి విడక అనేకసార్లు ఆపద, శోధన, వ్యాధి నా మీద దాడి చేసి పడగొడుతూ ఉంటే నా దేవుడు హస్తాలను పట్టుకొని భద్రపరిచి బలపరిచి కాపు చేసి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి సజీవులకు ఉంచి నా దేవుడు ఏబు కుటుంబాన్ని దేవుడు దీవించాడు. అది ఏబు అన్నాడు, నేను ఆయన ఆజ్ఞ విడిచి తిరగను, ఎందుకంటే ఆయనే సజీవమైన దేవుడు అని. కానీ మనం ఏం చేయాలంటే యేసయ్య ఆజ్ఞలో పడాలి, యేసయ్య మాట లోబడాలి, నువ్వు యేసయ్య ఆజ్ఞను అసలు జీవించాలి. నువ్వు మనుషులు మనం నిమిత్తం మాత్రం, మనం నీటి పుట్టుగల జీవితాలు మనవి, రేపు నీది కాదు. ఉన్నప్పుడే నీ జీవితం అంతా యేసుక్రీస్తు ముందు పెట్టాలి మనం. అలా చేస్తే ఆశీర్వాదం. సో మనం ఒక అంశాన్ని ధ్యానం చేస్తున్నాం, దాంతో ఉపోద్ఘాతం. ఏమన్నా మనం ఎవరమంట, ఎవరమి? రాత్రి వచ్చారా? మనం ఎవరమి? ముగ్గురు. మనం ఎవరంట? ఒకటేమో భక్తులు, రెండేమో భక్తులు లాంటి వారు, మూడేమో భక్తులు అనిపించుకునేవారు. ఈ మూడు గురించి మనం మాట్లాడుతున్నాం. మనం ప్రస్తుతానికి మనం ఎవరమంట? భక్తులు. ఎలా భక్తులు అయ్యా మనం? టైం అయిపోతుంది. ఎలా భక్తులు అయిపోయా మనం? ఎలా భక్తులు అయ్యావా అంటే క్రీస్తు యేసు ప్రభుల వారిని ఎలా బాప్తిస్మము ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకున్నందువలన నీవు భక్తుడిగా చేయబడ్డావు. అది వేసానంటే నేను వారిని భక్తులుగా నిర్ణయించాను. ఎందుకయ్యా భక్తులుగా నిర్ణయించంటే నేనైతే సంపూర్ణ దైవత్వము కలిగి ఉన్నాను. నన్ను కలిగిన వారు, నన్ను ధరించుకున్నటువంటి ప్రతి విశ్వాసి సంపూర్ణమైన దైవత్వము కలిగిన వారిగా ఉండాలి. ఎవరు సంపూర్ణమైన దైవత్వము కలిగి ఉంటారో వారిని దేవుడు భక్తులుగా నిర్ణయించను. అందరిని కాదు, అందరు భక్తులు కాదు. ఎవరంట? ఎవరైతే సంపూర్ణ దైవత్వం కలిగి ఉన్నారో. నీలో ఉన్న దేవుడు ఎవరు? సంపూర్ణ దైవత్వం కలిగిన దేవుడు. నీలో ఉన్న దేవుడు సంపూర్ణ దైవత్వం కలిగి ఉంటే నీవు కూడా సంపూర్ణ దైవత్వం కలిగి ఉండాలి. అలా సంపూర్ణ దైవత్వం కలిగిన వారికి దేవుడు చెప్పాడు, ఎవరైతే నా వలె సంపూర్ణ దైవత్వము కలిగి ఉంటారో వారిని నేను భక్తులుగా ఎన్నుకున్నాను, భక్తులుగా నిర్ణయించాను, నేను భక్తులు చేశాను. నేను ఎవరయ్యా భక్తులు అంటే క్రీస్తు యేసు సంపూర్ణ దైవత్వంలోకి మార్చబడ్డవారు, క్రీస్తు యేసు స్వరూపులోకి మార్చబడ్డ కనుక నువ్వు భక్తులు అయ్యావు. అంతేకాని గుడికి వెళ్ళే వాళ్ళందరూ భక్తులు కాదు. క్రీస్తు యేసు ధరించుకొని క్రీస్తు యేసు దైవత్వంలోకి మార్చబడి జీవిస్తే భక్తులుగా ఎన్నుకున్నాడు. మరి భక్తులు ఏం చేస్తారంటే ఏం చేయాలని విన్నారా? మనం భక్తులు ఏం చేస్తున్నారంట? భక్తులు ఇప్పుడు ఏం చేస్తూ ఉండాలంట?
భక్తులను పడేవారు ఇప్పుడు ఏం చేస్తూ ఉండాలా? నిద్రపోతూ ఉండాలా? టీవీ ముందు ఉండాలా? లోకములో ఉండాలా? పాపంలో ఉండాలా? కాలక్షేపంలో ఉండాలా? అప్పుడప్పుడు గుళ్ళో రావాలా? రోజు రావాలా? ఏం చేయాలంట భక్తులు? ఏం చేయాలని భక్తులు విన్నాం మనం. ఏం చేయాలంట? చూడ 32 కీర్తన 6 వచ్చింది. 32:6 అమ్మా. కావున నీవు దర్శించే కర్మించాలి. కావున క్రైస్తవులారా వినండి. కావున నీవు దర్శించు కాలమందు, రాత్రి కాలంలో యేసు ప్రభుల వారు మనందరం దర్శిస్తూ ఉంటే, దర్శించే కాలం ఇది. దేవుడు నిన్ను, నీ దేశాన్ని, నిన్ను, నీ సంఘాన్ని, నిన్ను, నీ కుటుంబాన్ని దర్శించే కాలం ఇది. యేసు ప్రభుల వారు నిన్ను దర్శించే కాలములో నువ్వేం చేయాలయ్యా అంటే, ఏం చేయాలంటే భక్తులందరూ భక్తి గలవారందరూ మీ సన్నిధిలో ప్రార్థన చేయదురు. హల్లెలూయా చెప్పండి సార్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? భక్తులు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎక్కడ ప్రార్థన చేస్తాం మనం? దేవుని సన్నిధికి రావాలి. ఈరోజు ఉపవాస దినం పెట్టుకుని చెయ్యి, ప్రతిదినాలు ఏర్పాటు చెయ్యి. నీ కుటుంబంతో రా, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు కుటుంబంతో దేవుని సన్నిధికి రా. వచ్చి ఏంటంటే ఈ దర్శన కాలంలో భక్తులు పడేవారు, భక్తి కలిగిన వారందరూ ఏం చెయ్యాలి అంటే, ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. అయ్యా నా కుటుంబాన్ని దీవించయ్యో, నా భార్యను దీవించయ్యో, నా బిడ్డలను దీవించయ్యో, నా కుటుంబానికి రక్షణ కావాలయ్యా, నా కుటుంబంతో నీ రాజ్యంలో ఉండాలయ్యా, నా కుటుంబానికి చాలంతో దీవెన కావాలి ప్రభు అని ప్రతి కుటుంబము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ప్రార్థనా వీరులుగా ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి. భక్తులంటే ప్రార్థన చేయాలి, భక్తులంటే ప్రార్థించేవారుగా ఉండాలి. ఎవడు భక్తులైతే, భక్తులుగా నిర్ణయించబడితే, భక్తులు అనబడే ప్రతి వారు దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయవలసిందే. ఏరి భక్తులు? ఎక్కడ భక్తులు? ఏరి భక్తులు? ఎక్కడ భక్తులు? ఏం చేస్తున్నారు భక్తులు? ప్రార్థన చేస్తున్నారా? దీవులు కావాల్సిందే, అందరికి కావాల్సిందే. అవి రావాలి కదా. అవి రావాలంటే నీ కూలు కావాలి. ఏం చేయాలి నువ్వు? ఉదయం సాయం పని చేయాలి, పని చేస్తేనే కూలి వచ్చేది. అలాగే దేవుని యొక్క ఆశీర్వాదం రావాలంటే, ఈ దేవుడు దర్శించే కాలంలో నువ్వేం చేయాలి అంటే ప్రార్థన చెయ్యాలి, ప్రార్థన పరులుగా ఉండాలి. నువ్వు భక్తుడు దావీదు అన్నాడు, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నానయ్యో. ఎప్పుడయ్యో? రాత్రంతా మేలుకునే ఉన్నానయ్యా, నేను ఎక్కువ జాములు లేచానయ్యో, ఎక్కువ జాములు లేచాను, నేను ప్రార్థన చేస్తున్నాయ్యా అన్నాడు. 5వ కీర్తన 1, 2 చూద్దాం త్వరగా, టైం అయిపోతుంది. 5వ కీర్తన 1, 2 చెవులు పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము, నా రాజా నా దేవ నా తొత్తు ఆలకించుము. నేనే ప్రార్థన చేస్తాను, నీకు ప్రార్థన చేస్తున్నాను, నేను నిన్నే ప్రార్థన చేస్తున్నా. ఎప్పుడు? ఇది యెహోవా ఉదయమున్న, ఎప్పుడంట? ఉదయమున్న. గమనించాలి, సూర్యోదయం ముందే. అక్కళ్ళు నిద్ర లేస్తారు కదా, ఎత్తారా? ఏం చెప్తావు లేచి? కాదమ్మా, అక్కోళ్ళు అన్నోళ్ళు పక్క దిగావా మోకాళ్ళు వేయాలి. అక్కడి నుంచే మంచం దిగావా మోకరించి మొదటి స్వరం యేసయ్యకి వినిపించాలి. మొదటి ప్రార్థన ఒక దర్శనం యేసయ్య చేయాలి. నీ మంచం దిగావంటే మంచం దిగ్గానే అక్కడే మోకరించి నీ మొదటి మాట ఉందే, మొదటి స్వరం ఉందే యేసయ్యకి వినిపించాలి. నీ యేసయ్య ముఖ దర్శనం చూడాలి.
యేసయ్య ముఖ దర్శనం చెయ్యాలి నువ్వు అంటే ప్రార్థించి తలవార్చే దేవునితో మాట్లాడినాకే దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించినాకే నువ్వు బాత్రూంలోకి వెళ్ళాలా. ఏం చేయాలా? మన స్నానం చెయ్యి, ఇద్దరు లేస్తాం, చీపు తీసుకోవటం, ఉడుచుకోవటం, కడుక్కోవటం, ఇట్లా పూసుకోవడం. ప్రార్థన చేసినాక అక్కలు ఏం చేయాలంట? ఎక్కడికి వెళ్ళాలి? అక్కోళ్ళు ప్రార్థన అయిన వెంటనే లేచి బాత్రూమ్కి స్నానం చేయాలి. స్నానం చేసిన కిచెన్లోకి వెళ్ళాలా. నీ మడ్డి మోకలు వేసుకొని కిచెన్లో ఎక్కి టీ పెడితే ఒకటి తాగడం, తాగిస్తుంటే ఏం చెప్తారు? దరిద్రులు తాగుతారు. స్నానం చేయకుండా కిచెన్లోకి వెళ్ళటానికి వీల్లేదు. స్త్రీలు కిచెన్లోకి దాన్ని మైలు చేయదు అసలు. ముందేం చేయాలా? ప్రార్థన చేయాలా, తర్వాత ఏమో స్నానం చేయాలా. శుద్ధిగా నువ్వు కిచెన్ తాకాలి. తాకకపోతే ఆ రోజంతా కిచెన్ అపవిత్రం అయిపోద్ది. మీ ప్రశ్నత్వం అక్కడ ఇంటిచి మమ్మల్ని చంపుతారు తర్వాత. కానీ నేనేమంటే క్రైస్తవ పిల్లలు, పురుషులు, స్త్రీల, అన్నయ్యల, అక్కోళ్ళ ఏం చేయంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకోవాలి. మంచం దిగావో అన్నయ్య మంచు కూడా మోకరించు. పెద్ద ప్రార్థించే అవసరంలా, పెద్ద ప్రార్థన చేయవసరం. నీకు వచ్చిన ప్రార్థనే, అయ్యో అతనంతా కాపాడేవయ్యా, నీకు వందనాలయ్యా, నన్ను దీవించయ్యో, నా భార్యను దీవించయ్యో, నా బిడ్డలను దీవించయ్యో, ఈ రోజంతా కాపాడయ్యో, నీకు స్తోత్రం ప్రభువా నుంచి ఆమేన్ 2 మాటలు చెయ్యి. ఉదయం లేవగానే ముఖ దర్శనం యేసయ్యతో చూడాలి. అందుకేనంటే భక్తులు ఏం చేయాలంటే ప్రతి క్షణము ప్రార్థించేవారుగా ఉండాలి, ప్రార్థనాపరులుగా ఉండాలి, ప్రార్థన చేయాలి. ఎప్పుడంటే ఉదయము జామునే వాక్యం పూర్తి చేయి. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి నేను సిద్ధం చేస్తున్నా, చెబుతున్నానయ్యా. ప్రతి ఉదయాన్న నా ప్రార్థన నీ చెబుతున్నానే సయ్యా, ఆలకించయ్యా, వినయ్యా, సహాయం చెయ్యయ్యా అని నీ ప్రతి విషయాన్ని, నీ భవిష్యత్తు గురించి, నీ బిడ్డల భవిష్యత్తు గురించి, నీ గురించి, నీ కుటుంబం గురించి ఉదయాన్నే లేచి యేసు ప్రభు దగ్గర మోకరించి ఆయనతో మాట్లాడేవారుగా ఉండాలి. దర్శన కాలమందు భక్తి కలిగిన వారు ఏం చేస్తారంటే ప్రార్థన చెయ్యాలట. ఏమన్నాడు? నేను ప్రార్థన చేస్తున్నానయ్యా అన్నాడు. ఎలా? నేను భక్తుడయ్యా, నేను ప్రార్థన చేస్తాను. నేను ఉదయం లేచి నా ప్రార్థన కోసం అయ్యో నా ఊరు జనాంగం అంతా చూస్తూ ఉంటారని ఎదుగుబారు. ఏమంటాడు? నేను ప్రార్థన చేస్తే వినాలని నా జిల్లందరూ, నా ఊరు ప్రజలందరూ ఏబు ప్రార్థన చేస్తుంటే విందామని వారు అందరంట ఏబు గుమ్మం దగ్గరే నిలబడి ఉంటారంట. ఏబు నిద్రలేసి కుటుంబం కోసం, ఊరు కోసం ఉదయాన్నే ఏకూజాన 3 గంటలు లేచి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా లేఖనాల్లో ఉంటుంది. ఎంతో ప్రార్థన చేసిన తెలిసారా? ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుని ముఖ దర్శనం కలిగెను. ఏబు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ముఖ దర్శనం కలిగాను. ఏబు గ్రంథం 29:24, ఏబు 29:24, ఏబు 29:24. వారు ఆశారహితులై ఉండగా వారిని ఏంట వారు అందరూ, ప్రజలందరూ ఏబు ప్రార్థన చేస్తే చూద్దామని ఆశ కలిగిన వారయ్యో. ఏబు మా దేశంలో భక్తులు అయ్యో, ప్రార్థన పడవయ్యో, మా అందరి కోసం ప్రార్థన చేస్తున్నావయ్యో, ప్రార్థన చేస్తూనే ఉన్నావయ్యో, మా అందరి కోసం ప్రార్థన చేస్తుంటే నువ్వు వినాలని నీ ప్రార్థన కోసం ఆశ కలిగి ఉన్నావేమేమో అని వారందరూ ఆశ గక్తులై ఉండగా వారందరినీ ఏమంట ఒకసారి
దయగా చూసా అంట. ఎలా? ఇంతమంది ప్రజలు నేను ప్రార్థన చేస్తుంటే ఏకీభవించాలని నా ఇంటికి ముందుకు వచ్చారు కదా అని వారందరి ఎడలో ఆయన దయ చూపిస్తూ ఉండెను. అలాగే నీవు కూడా పరలోక తండ్రితో మాట్లాడటానికి ఉదయాన్నే లేచి ఆశ కలిగి దేవునితో మాట్లాడుకోవటానికి ఆశ కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే నా దేవుడు యోబు వలె నీ మీద దయ చూపించునుగాక, దయారాసు పంపునుగాక, నీ కుటుంబాన్ని దీవించునుగాక, నీ ఆశ తీర్చునుగాక ఆయన అన్నాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే విందామని వారందరూ వస్తే ఆయన వారి మీద దయగా చూసిన తర్వాత అమ్మా చిరునవ్వు నవ్వుడంట. ఎందుకని? ఎందుకు ఏమికి నవ్వు అయ్యా అంటే అది నా ప్రజలు, నా గ్రామంలో ప్రజలు ప్రార్థన పట్ల ఎంత ఆసక్తి, ప్రార్థన పట్ల ఎంత ఆసక్తి. రాత్రి లేరు, పొద్దున్న లేరు, ఇప్పుడు లేరు. ఎక్కడున్నారంట? నీ ఆసక్తి ఎక్కడో? నీ ఆసక్తి ఎక్కడో? ఎక్కడున్నావు నీవు? ఏం చేస్తున్నావు నీవు? రోజు పని ఉంటుంది. నేను అంటున్నాను, నా సంఘం కోసం నా నీకు తెలియదు. ఈ అబ్బాయి జ్యోతిబాబు నా సంఘం మిస్ అవ్వకూడదయ్యా. మధ్యాహ్నం డీసీ గారు ఫోన్ చేశాడు నాకు. అయ్యా నిన్న నేను వాక్యం విన్నాను, లైవ్లో విన్నాను నేను రాత్రి పగలు. ఎందుకయ్యా నువ్వు అంత స్ట్రైన్ అవుతున్నావు? ఆరోగ్యం బాగదు కదా కొంచెం. నేను చెప్పాను, నా సంఘం క్షేమం కోసం ఏమైనా చేస్తాను నేను. నా సంఘం నా డబ్బు ఈ బళ్ళా, కోట్లు ఈ బళ్ళా, కోట్లు ఈ బళ్ళా. నా సంఘం పరిశుద్ధ సంఘంగా ఉండాలి. నా సంఘం కోసం ఏమైనా చేస్తాను నేను. ఈరోజు ఇలా ఉన్నావంటే నా సంఘంలో అందరూ చాలామంది నాకు నా భార్యకి టిఫిన్లు పెట్టారు, భోజనం పెట్టారు, పాయసం పెట్టారు. మరి ఏమేమి తింటే బాగుంటుందో అన్నీ వండుకొచ్చారు. ఈ నెల అంతా చాలా అందరూ వందనాలు. నెల రోజులు నా సంఘం రోజుకు కుటుంబం వంట, ఉదయం భోజనం, సాయంకాలం భోజనం, ఉదయం టిఫిన్, సాయంకాలం టిఫిన్. ఈరోజు కూడా బుజ్జమ్మ గారు అందరూ టిఫిన్లు తెచ్చారు, భోజనం తెచ్చారు, అన్నం వరమంతా మమ్మల్ని లేపారు. ఎవరు లేపారు? సంఘం. నెలంతా నన్ను నా భార్యకి కావాలని ఆహారం పెట్టి, అన్నం పెట్టి, టిఫిన్లు పెట్టి, పాయసం పెట్టి, పాలిచ్చి అన్నీ ఇచ్చి ఈ రోజులో పెట్టాను. కారణం ఏంటి? నా సంఘం. నా సంఘం పెట్టారు కాబట్టి నిలబడ్డాను. నేను రోజున టిఫిన్ పెట్టి పొంచారు కాబట్టి నిలబడ్డాను నేను. కానీ నేనంటే నా సంఘం కోసం ఏమేమి చేస్తాను నేను. నా సంఘం కోసం ఏమేమి చేస్తాను. నా సంఘం క్షేమంగా ఉండాలి, నా సంఘం పరిశుద్ధంగా ఉండాలి, నా సంఘం అభివృద్ధిగా ఉండాలి, నా సంఘం పరలోక రాజ్యం వారసత్వం కలిగిన వారిగా ఉండాలి. అందుకోసం నేను నా సంఘ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాను. నేనేమంటాను, మీరు కూడా మనం ఏం చేయాలంటే, ఏబు అన్నాడు వాడు చిరునవ్వు నవ్వేంట. ఏబు వారిని చూసి చిరునవ్వు నవ్వుతూ ఉండను. ఎందుకు చిరునవ్వు అంటే, నా ప్రజలు, నా దేశంలో ప్రజలు ప్రార్థన పట్ల ఎంత ఆసక్తి, నా దేశంలో ప్రజలు ప్రార్థన పట్ల ఎంత ఆసక్తి. నేను ప్రార్థన చేస్తుంటే విందామని, నా ప్రార్థనలో ఏకీభవిద్దామని ప్రజలందరూ ఆసక్తి కలిగి ఏబు ఇంటి ముందు ఉంటే దయగలిగి దేవుడితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన వారి చిరునవ్వుతో వారు చూస్తున్నారు. అలాగే ఏబు ఎలాగైతే తన ప్రజల పట్ల చిరునవ్వు కలిగి ఉన్నాడో, నీవు కూడా ఉదయకాలంలో లేచి ప్రార్థన చేసే అనుభవంలో ఉంటే, ప్రార్థనాపరులుగా ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, నా దేవుడు నీ ఆసక్తిని చూసి, నీ ఆసక్తిని చూసి, విశ్వాసాన్ని చూసి, నీ భక్తిని చూసి, నీలో తగ్గింపుని చూసి ఏం చేశాయంటే ఆయన చిరునవ్వు నవ్వుకుని నీకు రావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని ఆపకుండా ఇచ్చునుగాక, ప్రతి ఆశీర్వాదం నా దేవుడికి అనుగ్రహించునుగాక. అందుకని ఏం చేయాలి? మనము ప్రార్థించేవారుగా ఉండాలి. దర్శన కాలమందు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అలా ప్రార్థన చేస్తే ఏబు దేవుని సముఖంలో కూర్చుని ప్రార్థన చేస్తుంటే చిరునవ్వు నవ్వేట. చిరునవ్వు నవ్వి అందరు దీవించే. కిందకు మాట్లాడు చూడుమా, నా ముఖ దర్శనము, నా ముఖ దర్శనం చేయకుండా వారు ఏమి చేయరట. ఎవరు? ప్రజలు.
ఎవరు ముఖ దర్శనం? ఎందుకని? ఏబు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏబు దేవునితో మాట్లాడుతున్నాడు. ఏబు దేవునితో మాట్లాడొస్తుంటే ఏబు ముఖము ప్రకాశిస్తూ ఉంటే ఆయన ముఖ దర్శనాన్ని చూడకుండా ఏ పని చేయరు. అలాగే క్రైస్తవులు ఉదయాన్నే లేచి దేవుని ముఖ దర్శనం చూడకుండా ఏ పని చేయకూడదు. నువ్వు లేచావా? ఎవరు ముఖం చూడాలి? కొంతమంది భార్య ముఖం చూస్తారు, పిల్లల ముఖం చూస్తారు, అరిచే చూసుకుంటారు. నీ అరిసిలు ఏముందంటే గోంగూర. మీ ఆవిడ దగ్గర ఏముంది? మీ ఆవిడలో అంత ఇవురు ఉంటే నీకు ఈ పాత్ర అంత ఎందుకు? నీకు కొంత పిల్లల ముఖం చూస్తారు. నీ పిల్లలకు కొంత గొప్పతనం ఏంది? మీ పిల్లలకు అంత గొప్పతనం ఉంటే ఈ కష్టాలు ఎందుకు మనకి? మీ పిల్లకాయలు లేవులే, నీ పెళ్ళాం లేవులే, నీ చేతులు లేవులే, మీరు అందరూ బస్తులే, మీ ముఖం చూస్తున్నంత నష్టమే. నువ్వు ముందులో చేయడం చూడాలా? ఏసే ముఖం చూడాలి. నువ్వు భార్య ముఖం కాదు, భర్త ముఖం కాదు, పిల్లకాయల ముఖం కాదు, అది చేతులు కాదు, నీ ముఖ దర్శనం. ఎవరంట? మా చిన్నోడు. చిన్నోడు తీసుకురామ్మా. ఆడు పెద్ద రౌడీ అవుతాడు, పెద్ద అవుతాడు, ఆడు పెద్ద బేవరసగా అవుతాడు. ఇప్పుడు చిన్నోడంట. బిడ్డలండి కత్తులు వరలాంటి వాళ్ళు. రాజు యుద్ధానికి వెళ్తూ ఉంటాడు, వర ఉంటుంది, కత్తి ఉంటుంది, ఇక్కడ వర ఉంటుంది. అందులో ఆ రాజు స్పీడ్గా వెళ్ళిపోయి ఆవేశంతో ఈ కత్తిలో వరలు కత్తేసి యుద్ధం ఆడతాడు. యుద్ధం అయిపోయాక తిరిగి దాన్ని వరలో పెట్టబోతే డొక్కలు పడుచుకుంటుంది. బిడ్డలు వరల్లో కత్తి లాంటి వాడు. ఏ బిడ్డలు క్షేమం కాదు, బిడ్డలంతా డూప్లికేట్. ఏ బిడ్డలు అమ్మకు బాగుపడినాడు వాళ్ళు భూలోకంలో. మనం ఏదో మా అమ్మాయి మా అబ్బాయి కారుతో సొల్లు. ఈ సొల్లుల వల్ల ఉపయోగం ఏమీ లేదు. నేనేమంటే యేసయ్య ముఖం చూడు. నువ్వైనా, నీ బిడ్డ అయినా, నీ భర్త అయినా, నీ భార్య అయినా ఎవరు సరే మొదటిసారిగా నువ్వేం లేవగానే దేవుని ముఖ దర్శనం చూడాలి. నువ్వు దేవుని ముఖ దర్శనం చేయాలి. యేసయ్య ముఖం చూడు, యేసయ్య ముఖం చూడు, యేసయ్య మోకరించు, యేసయ్య ప్రార్థించి అడుగు. నీకేం కావాలి అడుగు. నీకేం కావాలి? డబ్బా, ధనమా, ఆస్త, ఆరోగ్యమా, బంగారమా, వెండ, నీ కుటుంబానికి ఏం కావాలో మొత్తం నీవు ముఖ దర్శనం చేసి యేసయ్యతో మాట్లాడు. ఆయన నీ కుటుంబానికి సమస్తమని గ్రహించునుగాక. ప్రార్థన. మిగిలిన బాగా రేపు ఉదయకాలం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందామని మోకరించండి. ప్రార్థన. ఒకళ్ళేక మోకాళ్ళై ప్రార్థన చేయి. నోరు తెలిసి ప్రార్థించి, మోకరించి ప్రార్థించి యేసయ్యతో మాట్లాడు. యేసయ్యా, రాత్రి కళతో మాట్లాడయ్యా. నేను ముఖ దర్శనం చేయకుండా నీ భక్తుడిగా ఉండి ప్రార్థన చేయకుండా, నీ ముఖ దర్శనం చేయకుండా, ప్రార్థన నువ్వు లేకుండా జీవిస్తున్నా ప్రభు. ఇప్పుడే ప్రభు ఏమయ్యో ఉదయాన్నే నీ ముఖ దర్శనం చేసేవాడు. నేను ముఖ దర్శనం చేస్తుంటే నా కుటుంబం అంతా నువ్వు చూసేవారికి సహాయం చేయ్యా. ప్రార్థన చేసుకోమ్మా. ప్రార్థన చేసుకెళ్ళి అక్క ప్రార్థన చేయి, అన్న ప్రార్థన చేయి, తమ్ముడు ప్రార్థించి ప్రార్థించండి. ప్రార్థన చేసుకున్నాం ఆయన కాదు. ముందుకు రండి, ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసుకోండి. ప్రార్థించేమా కన్వర్షన్ చూస్తున్నాయి, చూస్తున్నా. ప్రార్థన చేయి. యేసయ్యతో మాట్లాడు. ప్రార్థించాక అక్క ప్రార్థన చెయ్యి, అన్న ప్రార్థన చెయ్యి, తమ్ముడు ప్రార్థన చెయ్యి.
నీ దాసుల ద్వారా తండ్రి మాకు ఇచ్చినటువంటి వర్తమానం కొరకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. తగినటువంటి నా ప్రభు నాడు ప్రభు జీవనైనా మేము భక్తి పరులమైతే ప్రభా దర్శన కాలమందునైనా ప్రార్థించినటువంటి వారుగా మేము ఉంటామని నిజమైనటువంటి భక్తులమైతే నాయన, నిజమైన విశ్వాసులైతే ప్రభా, నిజంగా ప్రార్థన చేసే వారైతే ప్రభా, అయా ఈ రాత్రి కాలంలో అయా మీ దర్శన కాలమని తండ్రి ప్రార్థించినటువంటి వ్యక్తులుగా ఉంటాము తండ్రి. మీ స్తోత్రాలు తెలుస్తూ ఉన్నాము తండ్రి. అయా అందరము కూడా ప్రభా అయా రేయి మొదటి జామున లేచి నాయన ప్రార్థించేటువంటి వారుగా ఉండటానికి నాయన కృపను దయచేయి ప్రభా. పరిశుద్ధుడా మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దగ్గరటువంటి నా ప్రభా మంచి విశ్వాసం మీరు మాకు దయచేయండి ప్రభా. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మమ్మల్ని ఉంచకండి ప్రభా. అయా ప్రభా ఒక నిరీక్షణ కలిగి తండ్రి మీ కొరకునైనా అయా ఒక రక్షణ భాగ్యాన్ని పొందుకోవటానికి ప్రభా నీ కృపను మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. పరిశుద్ధుడా మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు స్వామి. రాత్రి కాలంలో తండ్రి నీ దాసుని ద్వారానైనా మీరు మాట్లాడినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. అయా మీ దాసునికి నాయన అయా మంచి ఆరోగ్యం మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. అయా ప్రభ మీరేనైనా మీ దాసుని ద్వారా మీరు అయా ప్రభ మీరు మాట్లాడుతూ ఉన్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మీరు దయచేయండి తండ్రి. ప్రియ ఆత్మీయ తల్లి గారికి కూడా తండ్రి అయా నాయన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. అయా సంఘమును మీరు ఆశీర్వదించండి ప్రభ. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని అడుగుతూ ఉన్నాము ప్రభ. ఈ రాత్రి కాలంలో ఎంతమంది అయితే మిమ్మల్ని ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎంతమంది అయితే మీ దగ్గర గోజాడుతూ ఉన్నారు, ఎంతమంది అయితే ప్రభా మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉన్నారు, వారి ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోని ఆయన ఏమైతే వారు అడుగుతూ ఉన్నారు అయా ఏదైతే వారు కోరుతూ ఉన్నారో ప్రభా వారికి కావలసినటువంటి ప్రతి అవసరతను ప్రతి అక్కరను ప్రభా నీ బిడ్డలకి మీరు దయచేయమని ఉన్నాము తండ్రి. రాత్రి కాలం అంతా కూడా మీ కాపుదలతో మమ్మల్ని భద్రపరచండి నాయన. రేపటి దినమున జరగబోయేటువంటి అయా ప్రభ 2 ఆరాధనలు కూడా మీరు ఉండండి ప్రభ. మీరే ప్రభ మహిమ పొందండి నాయన. రావాల్సినటువంటి ప్రభ బిడ్డలందరినీ కూడా నాయన మీ మందిరానికి తీసుకుని రమ్మని అడుగుతూ ఉన్నాము తండ్రి. ప్రతి వారిని తండ్రి మీరు అయా తండ్రి మందిరానికి తీసుకుని వచ్చి తండ్రి ప్రతి వారితో మీరు మాట్లాడమని అడుగుతూ ఉన్నాము తండ్రి. ప్రతి వారి హృదయమును తండ్రి అయా ప్రభు మనైనా శుద్ధి చేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. ప్రతి మోకాలు నీ నామములో వంగినైనా ప్రార్థించేటువంటి వ్యక్తులుగా ఉండటానికి నాయన నీ కృపను దయచేయండి. సమయంలోనైనా తిరిగి నాయన మా గృహాలకు వెళ్ళుచుండగానైనా మీరే మాకు తోడునిడగా ఉండండి ప్రభు. ఈ రాత్రి అంతా కూడా నేను మీ కాపుతాలతో మమ్మల్ని భద్రపరచండి నాయన. మాకు నాయన సుఖమైనటువంటి నిద్రనివ్వండి, చురుకు అయిన మెలుకును కూడా మీరు మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి. మీ చిత్తమైతే ప్రభా మరణాపాయం లేకుండా ప్రభా మీరు మమ్మల్ని కాచి కాపాడి మేమందరం కూడా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి నీ కృపను మాకు దయచేయమని మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందమని నా ప్రభువును నా రక్షకునిటువంటి యేసు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందులో చిన్న పడదామండి, అందులో చిన్న పడదాం. ఎందుకో నన్నింతగా నీవో ప్రేమించితివో దేవా
కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం అందరితో ఉండును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. 85 రెండు